సాయంత్రం 6:30 చతుర్దశ భువనాధీశుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో శోభాయమానంగా ఊరేగిస్తూ భక్తుల గోవిందనామ స్మరణలతో భక్తి గీతాలాపనలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవను వైభవంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సహస్ర దీపాలంకరణ మండపంలో దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్ర దీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో శ్రీ స్వామివారిని అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు. భక్తులు నయన మనోహరంగా శ్రీవారిని దర్శించి ఆనంద పరవశులైనారు. శ్రీపద్మావతి గోదాదేవి సమేత స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిన సహస్రదీపాలంకరణ సేవా మహోత్సవాఖ్యే కర్మణి చిత్కించిద్ అర్ఘ్యపాత్రేషు స్వీకృత్య శేషమాత్మానం పూజాద్రవ్య స్వామినః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి యానీం సమర్పయామి పుష్పైః పూజయామి కేశవాయ సప్తనామభిః అథ మంగళ నీరాజన పూర్వాంగం విమానస్య బహ్వేన్మాహి ఓం స్వస్తి సామవేదమవధనందకే చక్రే సాంగదగ్మాగదావర ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. నా పేరు కళ్యాణి రాజు. నేను సినిమాల్లోనూ సీరియల్స్ యాక్ట్ చేస్తుంటాను. ఈరోజు స్వర్ణగిరికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడంటే హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకోవడం ఈ మధ్య అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ ఇంత బ్రహ్మాండంగా నిర్మించారు. ఇక్కడ రావడం నాకు నా ఫ్రెండ్స్కి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అరేంజ్మెంట్స్ అంతా చాలా బాగా చేశారు. ఎంత వైభవంగా ఉంది అంటే మీరు తిరుపతిని చూసి మళ్ళీ ఇక్కడ వచ్చి ఈ గుడి చూసారనుకోండి మీకు ఎటువంటి డిఫరెన్స్ తెలియదు. అంత బాగా చేశారు. ఆ స్వాముల వారిని ఇక్కడ దర్శించుకోవడం అనేది మేమందరూ చేసిన పూర్వ జన్మ సుకృతం. జై శ్రీమన్నారాయణ. నన్ను సినిమా సీరియల్లో చూసేవారు. నిజంగా ఇక్కడ చాలా తృప్తిగా ఈరోజు దర్శనం అయింది. ఇది నా 2వ దర్శనము. ఈసారి తులాభారం అయింది. నెక్స్ట్ టైం నా ఫ్యామిలీతో పాటు అందరూ కలిసి రావాలా అని మనస్ఫూర్తిగా నాకు కోరుకుంటున్నాను. ఆ స్వామి వారి దయ వల్ల ఇవన్నీ వచ్చి స్వామి వారి కలిసి. జై శ్రీమన్నారాయణ. స్వర్ణగిరికి వచ్చామండి మేమందరం. ఎప్పుడు ఏ గుడికి వెళ్ళినా మేమందరం ఆయన అనుగ్రహంతో అలాగ అన్ని గుడికి వెళ్తూ ఉంటాం. ఈ గుడి గురించి నాకు అసలు ఏమీ తెలియదు. స్వర్ణగిరికి వెళ్దామని మా ఆర్టిస్ట్ ప్రమోద్గిరి గారు చెప్తే సరే వెళ్దామని అన్నాను. ఇక్కడికి వచ్చి చూస్తేనే తెలుస్తుంది స్వర్ణ యుగం అంటే ఏంటంటే నిజంగా అలాగే ఉంది. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అంత హాయిగా అంత హ్యాపీగా ఉంది. మనసు ఎంత ఉల్లాసంగా ఉందంటే హాయిగా గుడి అంతా తిరిగి అన్ని దేవుని చూసుకొని వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని ఇక్కడికి వచ్చి ఫోన్ చేసుకొని మీ దగ్గర వివరం అంతా చెప్తున్నాను. ఎందుకంటే మీరు కూడా మాలాగే అంత సంతోషపడి మేము వచ్చాము. మా కోరిక అంతా ఇలాగా అనుకోకుండా తీర్చాడు. ఏదైనా కోరిక తీరిస్తేనే తెప్పించుకుంటాము, వ్యాపారం ఇచ్చుకుంటాము అని అనుకుంటాము. మనసులో ఇప్పుడు ఒక క్షణం మాకేమనిపించిందో అలాగా మేము చేసేసాము.